హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు దుర్గా షార్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈ వర్షం ఏంటో తెలీదు గానీ 2 రోజులుగా ఒకసారి రాత్రులైతే చాలా పెద్ద పెద్దగా వర్షం పడుతుందనమాట. పెద్ద పెద్ద ఉరుములతో. ఇంక వర్షం పడిందంటే ఆ మార్నింగ్ చాలా పని ఎక్కువైపోద్దనమాట. అందులోకి ఇవాళ శుక్రవారం ఒకటేమో ఇంకా పని ఎక్కువైంది కొంచెం. ఇంకా అన్ని పనులు అయిన తర్వాత దేవుడి గది కూడా శుభ్రం చేసేసుకొని, దేవుడి సామాన్లు కూడా తోమైతే ఎండలో కొంచెం ఆరబెట్టాననమాట తుడిచేసి. బావుంటుంది కదా! బొట్లు పెట్టుకునే టైంకి కొంచెం నీట్‌గా ఆరిపోతాయనమాట. ఇంకా కిచెన్‌లో కూడా శుభ్రంగా గ్యాస్ బర్నర్లు అవి తీసేసి కౌంటర్ టాప్ అంతా నీట్‌గా తుడిచేసి కడిగేసాననమాట. ఇంక కింద గ్యాస్ బండ దగ్గర కూడా. ఇంకా కూరగాయలు ఏమీ లేవండి. రేపు శనివారం సంతకైతే వెళ్ళి కూరగాయలు అదే తీసుకురావాలి కూరగాయలు. సంతలో కూడా రేట్ ఎక్కువే ఉంటున్నాయన్నమాట. ఇంకా తప్పదు కదా! మనకు కావాల్సినవి కొనుక్కొని రావాలి. ఇంకా ఈలోపైతే అన్నీ సిద్ధం చేసి పక్కన పెట్టుకున్నానండి కూరకి. ఇంకా దీపారాధన కూడా చేసేసుకుందామని చెప్పి ఫస్ట్ అయితే ముగ్గు పెట్టేసుకుని, పసుపు కుంకుమ పెట్టేసి ఇంక దీపారాధన అయితే చేసేసుకున్నా. ఫైనల్‌గా ఇంకా అగరబత్తి కూడా వెలిగించేసుకున్నా. ప్రసాదం కింద పెట్టడానికి ఏమీ లేవండి ఇంట్లో. ఇంకా చిన్న బెల్లం ముక్క అయితే పెట్టాననమాట. పప్పు అయితే నానబెట్టారు మార్నింగే. ఇంకా రుబ్బాలి. మేబీ రుబ్బుతానో లేదంటే మిల్లుకైతే పంపించేస్తానండి. ఎందుకంటే ఆ టైంకి బాబు లేచాడంటే మళ్ళీ అవ్వదనమాట. ఒక 11:30కి అయితే బాబుని పడుకోబెట్టేసి మిగిలిన పనులు చూడాలి. ఇది వాళ్ళ అత్తయ్య గారు, మావయ్య గారు అనమాట. ఇంక ఇక్కడ కూడా దీపారాధన వెలిగిస్తున్నాను. రీసెంట్‌గానే మొదలుపెట్టాననమాట రీసెంట్‌గా వెలిగించడం. ఇంకా కూరకైతే అగతికీర వేసేసి కొంచెం పులుపుర వేసి వండితే బావుంటుందండి. అలానే ఎగురులాగైతే మిల్లీ మేకర్ వండుతున్నా. మిల్లీ మేకర్ కూడా కొంచెం వేడి నీటిలో వేసి పక్కనైతే పెట్టుకున్నా. మీరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.